మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఐ క్యాంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటి చూపుతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఆపరేషన్స్ చేయిస్తూ తన మంచి మనసును చాటుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని చెప్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా కంటి పరీక్షలు చేసి వారి కంటి ఆపరేషన్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇది ఒక మూడవ విడత అని చెప్పవచ్చు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అందరినీ ఉచితంగా ఇక్కడ పరీక్షలు చేయించి కూడా ఆపరేషన్కు డాక్టర్లను ఇక్కడికి తీసుకొచ్చి ఆపరేషన్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మొత్తం మీద గతంలో కూడా చూడడం జరిగింది మునుగోడు, ఇవాళ చండూరు, ఇది ఒక మూడవ విడత అని చెప్పవచ్చు. వందలాదిగా కూడా పెద్ద ఎత్తున వచ్చేసేసి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి ఆపరేషన్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం సార్ నియోజకవర్గంలో? అంటే ఇది మేము ఒక శంకర్ హాస్పిటల్ అని చెప్పి హైదరాబాద్లో ఒక ప్రముఖ హాస్పిటల్ తోటి మాకు పరిచయం అయిన తర్వాత వాళ్ళు ముందుకొచ్చి ఎవరైతే పేదలు గ్రామాల్లో ఉన్నోళ్ళు వృద్ధులు వాళ్ళు సమయానికి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ తోటి క్యాట్రాక్ట్ ప్రాబ్లం తోటి వాళ్ళు సమయానికి ఆపరేషన్ చేయించుకోకపోతే వాళ్ళ కళ్ళు పోయే ప్రమాదం ఉందంటే మా మునుగోడు నియోజకవర్గంలో స్టార్ట్ చేద్దామని చెప్పి మా మదర్ పేరు మీద ఉన్న ఫౌండేషన్ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ లక్ష్మి వీళ్ళందరూ కలిసి ఆలోచన చేసి మా నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా, దీంట్లో ఎంతోమంది యువకులు, మా నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా కలిసి గ్రామాల్లో ఉన్న పేదలకు కళ్ళు మంచిగా చేయించాలి, సర్జరీ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. నిజంగా ఇది మూడో విడత చాలా బ్రహ్మాండంగా బాగా నడుస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా అవేర్నెస్ తీసుకొచ్చి విలేజ్లలో ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క అబౌవ్ 45 అబౌవ్ 50 ఇయర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఐ చెకప్ చేయిస్తాం. చేసి ఇదే క్యాంప్ ఆఫీస్లో చేసి అవసరమైన వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకుపోయి సర్జరీ చేపిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. గతంలో కూడా కేసీఆర్ టైంలో కంటి వెలుగు పరీక్షలు కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంటి వెలుగు చేయించినటువంటి పరిస్థితి. అయినా కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో చూస్తున్నాం, వేల సంఖ్యలో కూడా వస్తున్నటువంటి. అంటే ఆయన కేసీఆర్ కంటి వెలుగు ఎందుకు చేయించిందంటే కారు గుర్తు కనబడదేమో అని చెప్పి అప్పుడు చేయించిండు. అది ఓట్ల కోసం చేయించినట్టు నాకు అనిపించింది. ఎందుకు వదిలేసి మళ్ళీ కంటి వెలుగు చేయించేసి? ఎప్పుడు కానీ ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటే గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే అది నిరంతరంగా పేదల కోసం పనికొచ్చేటట్టు చేయాలి. ఇట్లా మొదలు పెట్టడం, అట్లా ఎలక్షన్స్ అయిపోగానే ఆపేయడం, అది కరెక్ట్ కాదు. ఇది కళ్ళు చాలా ఇంపార్టెంట్. గ్రామాల్లో ముఖ్యంగా పేదలు వాళ్ళకు అవేర్నెస్ లేక టైంకి చూసుకోరు, చెకప్ చేసుకోరు. దాంతో ఏమైందంటే మెడికేషన్ తోటి పోయేది ఆపరేషన్ దాకా వస్తుంది. సమయానికి ఆపరేషన్ చేయకపోతే కన్ను పోతుంది. కాబట్టి వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా నా మీద ఉంది. ఒక డెవలప్మెంట్ ఒకటే కాదు, ఒక సర్వీసు, ఒక మానవత్వంతో కొంతమంది మనం పేదలకు సాయం చేయాలన్న లక్ష్యంతో ఇది మా అమ్మ పేరు మీద ఉన్న ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషను మేమందరం కలిసి ఇక్కడ నిజంగా చూడండి, మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క యువకులు, మా సర్పంచ్ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులందరూ కూడా దీంట్లో వాళ్ళ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి దగ్గరుండి ఆపరేషన్ చేపిస్తున్నారు. నిజంగా ఇది మంచి ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి దీనికి రాజకీయాలు దీన్ని అంటగట్టొద్దు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరికైతే పేదోళ్ళకు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ కళ్ళు మంచిగా చేయించాలనే లక్ష్యంతో ముందు పోతాం. తప్పకుండా ఇది 100% సక్సెస్ అవుతుందని చెప్పాను. మొదటి నుంచి కూడా మూడే కాన్సెప్ట్లు, విద్య, వైద్యం, ఉపాధి, 3 కాన్సెప్ట్లనే ఎక్కువగా ఇస్తున్నారు. విద్యపై కూడా ఎక్కువగా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా మునుగోడు నియోజకవర్గం చాలా రకాలుగా ఎన్నో సమస్యలతోటి ఇక్కడ ప్రాంతం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మాకు చెప్పిన సాగునీరు లేదు, తాగునీరు సమస్య ఉంది. అన్ని బళ్ళల్లో క్లాస్ రూమ్స్ లేవంటుండ్రు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనితీరు మొత్తం ఘోరంగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఈ పేదోళ్ళు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పోతేనో లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం 100% పేదవాళ్ళందరికీ కూడా విద్య, వైద్యం అందించడమే కాక వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ, రైతులకు కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆలస్యం అయినా సరే, మనకు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొంచెం లేట్ అవుతుంది. అయినా కానీ మొత్తం మీద ఏదైతే మేము మాట చెప్పినామో పేద ప్రజలకు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో తప్పకుండా నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కానీ కేసీఆర్ మొన్న భవన్కి వచ్చి పూర్తిగా మాట్లాడింది. సంవత్సర కాలంలోనే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, ఇక మళ్ళీ మన రోజులే రాబోతున్నాయని కూడా ఆయన మాట్లాడింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. అంత తొందరగా కేసీఆర్ గారు దాన్ని కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కేసీఆర్ చేసిన పాపాలు, అప్పుల్ని అవన్నీ సరిదిద్దాలంటే మాకు టైం పడుతుంది. గతంలో ఆయన అనవసరంగా కూలిపోయే ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరం కలిసి కూడా దాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి తీసుకొచ్చి
ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలి, ఈ తెలంగాణని గాడిలో పెట్టాలి, ఈ పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కేసీఆర్ చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. మేము ఈరోజు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నామంటే అది మా తప్పు కాదు. ఆయన రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసిపోయిండు. ఒక్కొక్కటి మేము చక్కగా చేస్తున్నాం ఇప్పుడు. అందుకని రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా తప్పకుండా అన్ని నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరోవైపు దురదృష్టకర ఘటన అని చెప్పొచ్చు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనిచేస్తూ కూడా మొత్తం అందులో 8 మంది చిక్కిపోయినటువంటి పరిస్థితి. అవును, అది గత 10 ఏళ్ళ పాపం, అది కూడా కేసీఆర్ది. అది ఎప్పుడో చేయాలి ఆ టన్నల్. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే శ్రీశైలం సొరంగ మార్గం నల్గొండ జిల్లాకు 5 లక్షల ఎకరాలకు నీళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్టు 10 ఏళ్ళు దాన్ని పట్టుకున్న పాపన పోలే. కూలిపోయే ప్రాజెక్టు కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది, కానీ మనకు ఒక 2,000 కోట్లు ఖర్చు పెట్టుంటే ఎప్పుడో మన టన్నల్ ప్రాజెక్ట్ సొరంగ మార్గం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా చొరవ తీసుకుని ఆ పనులు వేగంగా పనిచేస్తారు. అది దురదృష్టవశాత్తు ఒక సంఘటన జరిగింది. ఆ కప్పు పైకప్పు కూలిపోయింది. తప్పకుండా వాళ్ళని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి వాళ్ళ ప్రజల్ని కాపాడుతుంది. కానీ కేటీఆర్ నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. కాళేశ్వరం కూలిపోతే మీరంతా విమర్శలు చేశారు, ఇప్పుడు దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అదేవిధంగా అంటూ కూడా ఇలా ట్వీట్ చేయడం ఇలా అంటే ఇది డిజైన్ ప్రాబ్లం కాదు. డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ టనల్లో సొరంగంలో పైన కప్పు కూలిపోయింది. అదేమో డిజైన్ ప్రాబ్లం తోటి డ్యామ్ కూలిపోయింది. దీనికి పొంత లేదు. కేటీఆర్కి ఎక్కువ నాలెడ్జ్ లేనట్టుంది. మళ్ళీ పోయి అమెరికాలో ఉద్యోగం చేసుకోమని చెప్పు. రైట్, చూడొచ్చు మొత్తం మీద రాష్ట్రం ఈ విధంగా పరిస్థితి రావడానికి దానికి కారణం కేసీఆరే కారణమని 10 ఏళ్లలో తెలంగాణని ఈ విధంగా చేశారు కాబట్టే ఈ విధంగా అధోగతి పాలైంది. పూర్తిగా దీన్ని గాడిలో పెట్టే పనిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్తున్నారు. అదేవిధంగా నిన్న ఎస్ఎల్బీసీ జరిగినటువంటి ఘటన దురదృష్టకరమని, అన్ని విధాల వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం కూడా సంసిద్ధమై అంతా పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తుందని కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు.